లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ పౌరుషానికి ఢిల్లీ ఆధిపత్యానికి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. గుజరాత్ టీంను మే 13న జరిగే ఎన్నికల్లో డకౌట్ చేసి కాంగ్రెస్ కు విజయాన్ని అందించాలని కోరారు. హైదరాబాద్ కు మెట్రో అడిగితే మోదీ గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడిగినా అదే సమాధానం ఇచ్చారని చెప్పారు. ఇక తెలంగాణకు గుడ్డు ఇచ్చిన మోదీ కావాలా లేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కావాలా అంటూ ప్రశ్నించారు. ఆయన 6 గ్యారెంటీలని చెప్పి అన్నా రేవంత్ అన్నను మీరందరూ దీవించిండ్రు. గెలిచి ముఖ్యమంత్రి అయిన మొదటి నిమిషం నుండే 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలని ప్రతి గ్యారెంటీని అమలు చేసే దిశలో పోతున్న రేవంత్కు సంక్షేమం అంటే అది ప్రతి ఒక్క బస్సు కావాలి, 500 రూపాయల సిలిండర్ కావాలి, 200 యూనిట్ల కరెంటు కావాలి, 10 లక్షల ఆరోగ్యశ్రీ కావాలి. రైతులు ఎవరైనా ఉంటే ఇక్కడ ఆగస్టు నాడు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని ఒక ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసిండ్రు. విన్నారా? దేవుని మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు వెనకపోతారా? ఆగస్టు 15 డెడ్ లైన్ అంటే డెడ్ లైనే. ఆ రోజు అందరికి నో డ్యూ సర్టిఫికెట్ వస్తుంది బ్యాంకుల నుండి. రైతు సోదరులను సంతోషపెట్టి అత్తలకు 4,000 ఇచ్చి కోడలకు 2,500 ఇచ్చి ప్రతి బిడ్డను సంతోషంగా ముందుకు తీసుకుపోవాలని అన్న రేవంత్ అన్న చూస్తుంటే మొన్ననే కాంగ్రెస్ పార్టీ మన చేవెళ్ల గడ్డ మీద మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు అత్యంత కీలకం. మా కార్యకర్తలు మా నాయకులు అనుకుంటున్నారు 10 సంవత్సరాలు తెలంగాణను పట్టి పీడించి తెలంగాణను దోసుకొని వేలాది కోట్లాది రూపాయలు దాచుకున్న బీఆర్ఎస్ ను మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో ఓడిపించడంతో మా బాధ్యత తీరింది. మా రేవంత్ అన్నని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినాం, ఇక మాకేమి సమస్య లేదని అనుకుంటున్నారు. ఏయ్ 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 ఆగండి ఆగండి. ఇవాళ నేను మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ సోదరులకు ఒక్కటే మాట గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు డిసెంబర్ 3 తారీఖు నాడు ఏదైతే మ్యాచ్ జరిగిందో 2020, ఆ 20లో 420 కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. అది సెమీఫైనల్స్ మాత్రమే. ఆ ఎన్నికల్లో సెమీఫైనల్స్ లో మనం గెలిచినాం. సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును ఓడించి ఇప్పుడు ఫైనల్స్ లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరగబోతుంది. మే 13 తారీఖు నాడు తెలంగాణ టీం గెలుస్తుందో గుజరాత్ వాళ్ళు గెలుస్తారు. తెలంగాణ పౌరుషం